ఒకే పర్వతంపై కనిపించే రెండు సరస్సులు, ఒకదానిలో ఉప్పు నీరు, మరొక దానిలో మంచినీరు. దీని వెనుక రహస్యం ఏంటి? ఉత్తరాఖండ్ చమీలిలో కనిపించే ఒక సరస్సు సంవత్సరంలో 8 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ వేసవిలో ఆ సరస్సులో నీళ్లు అరగంటిపోతాయి. అప్పుడు అందులో నుంచి వందల సంఖ్యలో మనిషి అవశేషాలు కనిపిస్తాయి. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఒక 90 కిలోల రాయిని 11 మంది వేళ్లతో లేపగలుగుతారు. అది ఎలా సాధ్యం? ఈ రోజు ఈ వీడియోలో ఎవరు అర్థం చేసుకోలేని, పరిష్కరించబడని కొన్ని రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. రాక్షస్ తాల్ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. దీన్ని మనిషి చాలా కాలం క్రితమే జయించాడు. కానీ మీకు ఈ విషయం తెలుసా? కైలాస పర్వతం దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కన్నా చాలా చిన్నది. కానీ ఇప్పటి వరకు కైలాస పర్వతం పైకి ఎవరూ చేరుకోలేకపోయారు. ఇదొక విచిత్రమైన మరియు రహస్యమైన విషయం. కానీ కైలాస పర్వతం సమీపంలో ఉన్న ఒక మిస్టీరియస్ ప్రదేశం గురించి మీకు తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. కైలాస పర్వతం కింద 2 సరస్సులుంటాయి. వాటిలో ఒకటి మానస్ సరోవర్ సరస్సు, మరొకటి రాక్షస్ తాల్ సరస్సు. ఒకదానికొకటి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 2 సరస్సులు సహజంగానే ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. ఒకవైపు మానస్ సరోవర్ సరస్సు చాలా స్వచ్ఛమైనదిగా భావిస్తారు. దాని నీరు త్రాగడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సరస్సు సమీపంలో అనేక మొక్కలు పెరుగుతాయి. మరోవైపు రాక్షస్ తాల్ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ సరస్సు నీళ్లు త్రాగడానికి పనికిరానివి. ఇవి ఉప్పు నీళ్ళగా ఉంటాయి. ఈ సరస్సు చుట్టూ ఎలాంటి మొక్కలు కూడా, వృక్ష సంపద కూడా పెరగదు. ఈ 2 సరస్సుల నీటి మూలం ఒకటే అయినప్పటికీ వాటి స్వభావం భిన్నంగా ఉండడానికి కారణం మన ఆధునిక శాస్త్రం కూడా తెలుసుకోలేకపోయింది. పురాణాల ప్రకారం రాక్షస్ తాల్ అనేది రావణుడు కూర్చుని శివుని గురించి ధ్యానం చేసిన ప్రదేశం. శివుణ్ణి ప్రసన్నం చేయడానికి రావణుడు ఆ చెరువులో 10 సార్లు తన తలను నరికి అర్పించాడు. ఆ కారణంగా ఈ చెరువు నీరు విషపూరితం మరియు ప్రతికూల శక్తులతో నిండిపోయిందంటారు. మరో గాథ ప్రకారం రావణుడు కైలాస పర్వతానికి వెళ్లే ముందు ఈ సరస్సులోనే స్నానం చేశాడంటారు. అందుకే ఇక్కడ నీటిలో ఇలాంటి లక్షణాలు ఉంటాయని అంటారు. రావణుణ్ణి రాక్షసులకు రాజుగా భావిస్తారు. అందుకే ఈ సరస్సు రాక్షస్ తాల్ అని పిలువబడుతుంది. రూప్ కుండ్ ఉత్తరాఖండ్లోని చమోలి ప్రాంతంలో మరొక మిస్టీరియస్ ప్రదేశం ఉంది. దాని రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ ప్రదేశం పేరే రూప్ కుండ్. దీని లేక్ ఆఫ్ స్కెలెటన్స్ అంటే అస్థిపంజరాల సరస్సు అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సు సంవత్సరంలో 8 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ వేసవి కాలంలో ఎప్పుడైతే మంచు కరిగిపోతుందో అప్పుడు ఇక్కడ అస్థిపంజరాలు బయటపడతాయి. అది కూడా వందల సంఖ్యలో. అసలు ఈ అవశేషాలు ఎవరివి? అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈ వ్యక్తులు అసలు ఎలా చనిపోయారు? ఈ ప్రశ్నలకి ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. కొంతమంది నమ్మకం ప్రకారం ఈ అస్థిపంజరాలు 1841లో జరిగిన చైనా సిక్ యుద్ధంలో టిబెట్ కు వెళ్తున్న సైనికులవి అని అంటారు. ఇక్కడి కఠినమైన వాతావరణం కారణంగా బహుశా చనిపోయి ఉండాలి అంటారు. మరో కథ ప్రకారం ఈ ప్రదేశంలో ఏదో ఒక సమయంలో శ్మశాన వాటిక ఉండి ఉండాలి అంటారు. అందుకే ఇక్కడ వందల సంఖ్యలో అవశేషాలు కనిపిస్తాయి అని అంటారు. ఇక్కడ కనిపించే మానవ అవశేషాలు దాదాపు 700 నుంచి 800 సంవత్సరాల నాటివని మొదట అంచనా వేయబడింది. కానీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఇక్కడ కనిపించే మానవ అవశేషాలు సాధారణ ప్రజల కంటే చాలా పొడవుగా ఉన్నాయని కనుగొన్నారు. వారి వయస్సు దాదాపు 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని అన్నారు. వాటిలో దాదాపు 15 మహిళా అవశేషాలు కూడా ఉన్నాయి. ఈ మహిళల అవశేషాలు సాధారణంగా కాకుండా చాలా పొడవుగా, వెడల్పుగా, బలంగా కనిపించాయి. ఈ అధ్యయనంలో అత్యంత షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ కనుగొనబడిన కొన్ని అవశేషాలు 1200 సంవత్సరాల కంటే పాతవి. ఇక్కడ ఉన్న అవశేషాలు 1000 సంవత్సరాల పాటు వేర్వేరు సమయాల్లో ఇక్కడికి వచ్చి ఉండాలి అని అంటారు. ఈ వ్యక్తుల మరణాలు 1000 సంవత్సరాలలో వేర్వేరు సమయంలో జరిగినట్టు అర్థం. ఈ వ్యక్తుల అవశేషాలపై ఎలాంటి గాయాల గుర్తులు కానీ కనబడలేదు. ఆ కారణంగా ఇవి సైనిక అవశేషాలు కాదు అని తేల్చారు. కానీ ఇంతమంది ఇక్కడికి ఎందుకు వచ్చేవారు? ఇక్కడికి వచ్చిన వారు ఎందుకు చనిపోయేవారు? ఇది ఇప్పటి వరకు ఓ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. హజరత్ కమర్ అలీ దర్వేష్ దర్గా మందిరమైన, మస్జిద్ అయినా దాదాపు ప్రతి మత ప్రదేశానికి సంబంధించిన ఏదో ఒక అద్భుత కథను మనం వింటూనే ఉంటాం. కానీ మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉండే ఈ దర్గాకు సంబంధించిన కొన్ని రహస్యాలను ఇప్పటి వరకు ఎవరూ పరిష్కరించలేకపోయారు. ముంబై నుండి 16 కిలోమీటర్ల దూరంలో పూణే బెంగళూరు హైవే మీద శివపురి గ్రామంలో కమర్ అలీ దర్వేష్ దర్గా ఉంటుంది. ఈ దర్గాలో ఒక మిస్టీరియస్ రాయి కనబడుతుంది. ప్రజలు దాన్ని చూడడానికి చాలా దూర ప్రదేశాల నుండి వస్తూ ఉంటారు. ఈ దర్గాలో కనబడే ఆ రాయి బరువు దాదాపు 90 కిలోలు ఉంటుంది. ఆ రాయిని ఎవరైనా ఎత్తినా కూడా ఎక్కువసేపు నిలబడడం సాధ్యం కాదు. కానీ 11 మంది కలిసి హజరత్ కమర్ అలీ దర్వేష్ పేరును తీసుకుని ఆ రాయిని వేళ్లతో ఎత్తితే ఆ రాయి సులభంగా ఎత్తగలిగేంత తేలిగ్గా మారిపోతుంది. కానీ 11 మంది కంటే ఎక్కువ లేదా 11 మంది కంటే తక్కువ లేపడానికి ప్రయత్నిస్తే ఆ రాయిని అసలు లేపలేరు. ఆ 11 మందిలో ఒక్క వ్యక్తి అయినా కూడా హజరత్ కమర్ అలీ పేరును తీసుకోకుండా ఎత్తితే ఆ రాయి అతని వైపు వంగిపోవడం ప్రారంభిస్తుంది. ఇది వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. లక్షలాది మంది దీన్ని చూడడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. ఈ అద్భుతాన్ని
చూసి ఆశ్చర్యపోతారు. కైలాస్ టెంపుల్ మహారాష్ట్రలోని చందన్ నగరి కొండపై ఉంటుంది ఈ ఆలయం. ఇది ఎల్లోరా గృహల్లో ఒక భాగం. దీని పేరే కైలాస్ టెంపుల్. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకే రాతిని చెక్కి నిర్మించారు. ఇది ఒకే ఒక కొండని చెక్కడం ద్వారా నిర్మించబడిన అద్భుతమైన కట్టడం. దీన్ని ఆధునిక వాస్తుశిల్పులు కూడా ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు. సాధారణంగా ఏదైనా ఆలయం లేదా భవనాన్ని నిర్మించినప్పుడు దాని పునాది నుండి మొదలుపెట్టి పై వరకు వెళ్తారు. కానీ ఈ ఆలయాన్ని పైనుండి కింది వరకు చెక్కారు. ఈ మొత్తం ఆలయంలో ఎక్కడ కూడా జాయింట్ అనేది కనబడదు. ఆ కాలంలోని ప్రజల వద్ద ఏదైనా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండేదా? ఈ ప్రదేశం గురించిన అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు అంత పెద్ద కొండని చెక్కినప్పుడు దాని నుండి ఎన్నో టన్నుల రాయి బయటపడాలి. కానీ ఈ ప్రదేశం చుట్టుపక్కల కిలోమీటర్ల వరకు కూడా ఎలాంటి రాళ్లను కనుగొనలేకపోయారు. ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు ఇక్కడ నుండి అన్ని రాళ్లను తొలగించినప్పుడు అవన్నీ అసలు ఎక్కడికి వెళ్ళాయి? అంత బరువైన రాళ్లను ఇక్కడ నుండి తొలగించి ఏదైనా వేరే ప్రదేశానికి తీసుకెళ్లారా? ఇలాంటి ప్రశ్నలకు ఎవరి దగ్గర ఇప్పటి వరకు సమాధానం లేదు. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కమెంట్స్ లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చార్ట్స్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.